Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాళ వీడియోలో కూడా డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నవ్ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆమెకు ఇవేమీ తెలియదు. ఆమెకు ఇవేమీ తెలియదు. షీ డజంట్ నో ఎనీ ఆఫ్ దిస్. షీ డజంట్ నో ఎనీ ఆఫ్ దిస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. ఐ విల్ గో వెదర్ యూ కమ్ ఆర్ నాట్. ఐ విల్ గో వెదర్ యూ కమ్ ఆర్ నాట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నీ పేరుతో కాకుంటే ఇంకెలా నిన్ను పిలవాలి. ఇఫ్ నాట్ బై యువర్ నేమ్ హౌ ఎల్స్ షుడ్ ఐ కాల్ యూ. ఇఫ్ నాట్ బై యువర్ నేమ్ హౌ ఎల్స్ షుడ్ ఐ కాల్ యూ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది చాలా ఇంకా కొంచెం కావాలా. ఇది చాలా ఇంకా కొంచెం కావాలా. దీని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ డూ యూ వాంట్ మోర్. ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ డూ యూ వాంట్ మోర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు ఎక్కడున్నారో కమలకి తెలియదు. దీని ఇంగ్లీష్లో కమలా డజంట్ నో వేర్ దే ఆర్. కమలా డజంట్ నో వేర్ దే ఆర్. ఇక్కడ కమలకి తెలియదు అంటున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో కమలకు తెలియదు అంటున్నాం కాబట్టి వేర్ దే ఆర్ అని అనాలి. వేర్ ఆర్ దే అని అనకూడదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎక్కడికి పారిపోవడం లేదు. దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ రన్నింగ్ అవే ఎనీవేర్. ఐ ఆమ్ నాట్ రన్నింగ్ అవే ఎనీవేర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను అక్కడికి వెళ్ళకూడదు. దీని ఇంగ్లీష్లో ఐ షుడెంట్ గో దేర్. ఐ షుడెంట్ గో దేర్. నీవు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులయ్యింది. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్డ్ ఇన్ దిస్ కంపెనీ. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ జాయిన్డ్ ఇన్ దిస్ కంపెనీ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు. దీని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ బీ ఫ్రీ. వెన్ విల్ యూ బీ ఫ్రీ. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకెప్పుడు నీ ముఖం చూపించకు. దీని ఇంగ్లీష్లో డోంట్ ఎవర్ షో ఎవర్ ఫేస్ అగైన్. డోంట్ ఎవర్ షో ఎవర్ ఫేస్ అగైన్. నమ్మకం ఉన్నంత వరకే ప్రేమ ఉంటుంది. నమ్మకం ఉన్నంత వరకే ప్రేమ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ ట్రస్ట్ దెర్ ఈజ్ లవ్. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ ట్రస్ట్ దెర్ ఈజ్ లవ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇప్పుడు ఇంతకు ముందు కంటే చాలా బాగా చదువుతున్నాడు. అతను ఇప్పుడు ఇంతకు ముందు కంటే చాలా బాగా చదువుతున్నాడు. నౌ హీ ఈజ్ స్టడీయింగ్ ఏ లాట్ బెటర్ దాన్ బిఫోర్. నౌ హీ ఈజ్ స్టడీయింగ్ ఏ లాట్ బెటర్ దాన్ బిఫోర్. ఓకే, నేను రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేదాన్ని. దీని ఇంగ్లీష్లో ఐ యూజ్ టు గో టు స్కూల్ ఎవ్రీ డే. ఐ యూజ్ టు గో టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ని అంటే ఫాస్ట్లో జరిగినటువంటి పనుల్ని తెలియజేయడానికి యూజ్ టు ఉపయోగిస్తాం. వెళ్ళేదాన్ని అంటున్నాం కాబట్టి యూజ్ టు గో వచ్చింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇదేనా నువ్వు చెప్పేది. దీని ఇంగ్లీష్లో ఈజ్ దట్ వాట్ యు ఆర్ సేయింగ్. ఈజ్ దట్ వాట్ యు ఆర్ సేయింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ keep learning, keep practicing and keep supporting me. Have a nice day.